బెంగాల్లో అసలేం జరుగుతుంది? మమతా బెనర్జీ మెడకు ఉచ్చు బిగిసుకుపోతుందా? తూర్పు ఈశాన్య భారతంలో కీలకమైన రాష్ట్రం ఎందుకు అట్టుడుకుతుంది? కోల్కతాలో వైద్యురాలి హత్యానంతరం ఎందుకు కుతకుతలాడుతుంది? మొత్తంగా చూస్తే బెంగాల్ మరో బంగ్లాదేశ్ కాబోతుందా? ప్రస్తుతం పరిస్థితులు ఏం చెబుతున్నాయి? అక్కడి రాజకీయాలు ఏమంటున్నాయి? సమీకరణాలు ఎటుమల్లుతున్నాయి? పరిణామాలు ఏ దిశను చూపిస్తున్నాయి? आप लोग क्या मांग कर रहे हैं? పోలీసుల బారి నుంచి తప్పించుకుంటూనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. పోలీసుల లాఠీ చార్జీలు, కాల్పులు, పదుల సంఖ్యలో విద్యార్థులకు తీవ్ర గాయాలు. మమతా రాజీనామాకు పట్టుపడుతుండటం తెర వెనుక అసలేం జరుగుతుంది? ఇందులో ఎవరి కుట్ర దాగి ఉంది? आप लोग क्या मांग कर रहे हैं? పశ్చిమ బెంగాల్ తూర్పు ఈశాన్య భారతంలో ఉన్న కీలకమైన రాష్ట్రం. కొన్నాళ్ల కిందట పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అచ్చం ఇప్పుడు బెంగాల్లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎవరో వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తుందన్న చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజధాని కోల్కతా వీధుల్లో రెండు అంశాలు కనిపించాయి. భీకరమైన బూట్ల చెప్పులతో పరుగులు పెడుతూ లాఠీలకు, తుపాకులకు పని చెప్పిన పోలీసుల బారి నుంచి తప్పించుకుంటూనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన విద్యార్థి లోకం. ఎటు చూసినా ఈ రెండే కనిపించాయి. ఒక్క కోల్కతాలోనే కాదు, కీలక పట్టణమైన హౌరా సహా అనేక ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ ఛాత్ర సమాజ్ ఇచ్చిన పిలుపులో భాగంగా విద్యార్థులు రోడెక్కారు. మమతకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. తక్షణం ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్లయితే మమత రాష్ట్రం వీడిపోవాలంటూ ప్లక్కార్డులు కనిపించాయి. ఈ పరిణామాలు రాష్ట్రాన్ని రోజంతా అట్టడికించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసుల లాఠీ చార్జీలో పదుల సంఖ్యలో విద్యార్థులకు రక్తాలు కారాయి. ఒకరిద్దరికి తలలు పగలగా చాలా మందికి విద్యార్థులకు కాళ్ళ ఎముకలు చిట్టిపోయాయి. आप लोग क्या मांग कर रहे हैं? ఈ ఘటన వెనుక బీజేపీ ఉందని ప్రతిపక్షాలు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తెర వెనుక వీరికెట్ర ఉందని విపక్షాలు బగ్గుమంటున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఇక్కడ పగ్గాలు చేపట్టాలన్న ఢిల్లీ పెద్దల వ్యూహానికి విద్యార్థులు పావులుగా మారుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. కోల్కతాలోని ఆర్జికల్ కళాశాలలో ఈ నెల 9న జూనియర్ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి సంబంధించి కొన్నాళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అయితే ఈ కేసులో అధికార పార్టీ కొందరిని కాపాడుతుందన్న ఆరోపణలు నివసిస్తున్నాయి. దీని కొన్ని శక్తుల చేతిలో విద్యార్థులు పావులుగా మారారు. आप लोग क्या मांग कर रहे हैं? తాజాగా 2 రోజుల నుంచి సీఎం మమతా రాజీనామాకు పట్టుపడుతున్న విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ నిరసనే ఉద్రిక్తతకు దారితీసి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైంది. అయితే ఇవాళ బీజేపీ రాష్ట్ర బంద్కు బీజేపీ పిలుపునివ్వడం పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన పోలీసులు మరింత రెచ్చగొడుతున్నారంటూ విద్యార్థి లోకం మండిపడుతుంది. బంగ్లాదేశ్లోనూ ఇలాగే విద్యార్థుల రగడ మొదలైందని, ఆ తర్వాత హసీనా రాజీనామా చేయడం దేశం వదిలి పారిపోవడాన్ని ఉదాహరిస్తుందన్నారు. అయితే మమతా హసీనాల మెతుక వైఖరిని కాదని మొండిఘటం కావడంతో బెంగాల్లో పరిస్థితి ఏ నిమిషానికి ఏం జరుగుతుందనే విధంగా మారిపోయింది.
आप लोग क्या मांग कर रहे हैं? आप लोग क्या मांग कर रहे हैं? आप लोग क्या मांग कर रहे हैं? బెంగాల్లో అసలేం జరుగుతుంది? మమతా బెనర్జీ మెడకు ఉచ్చు బిగిసుకుపోతుందా? తూర్పు ఈశాన్య భారతంలో కీలకమైన రాష్ట్రం ఎందుకు అట్టుడుకుతుంది? కోల్కతాలో వైద్యురాలి హత్యానంతరం ఎందుకు కుతకుతలాడుతుంది? మొత్తంగా చూస్తే బెంగాల్ మరో బంగ్లాదేశ్ కాబోతుందా? ప్రస్తుత పరిస్థితులు ఏం చెబుతున్నాయి? అక్కడి రాజకీయాలు ఏమంటున్నాయి? సమీకరణాలు ఎట్టుమల్లుతున్నాయి? పరిణామాలు ఏ దిశను చూపిస్తున్నాయి? పోలీసుల బారి నుంచి తప్పించుకుంటూనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. పోలీసుల లాఠీ చార్జీలు, కాల్పులు, పదుల సంఖ్యలో విద్యార్థులకు తీవ్ర గాయాలు, మమతా రాజీనామాకు పట్టుబడుతుండడం తెర వెనుక అసలేం జరుగుతుంది? ఇందులో ఎవరి కుట్ర దాగి ఉంది? పశ్చిమ బెంగాల్ తూర్పు ఈశాన్య భారతంలో ఉన్న కీలకమైన రాష్ట్రం. కొన్నాళ్ల కిందట పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అచ్చం ఇప్పుడు బెంగాల్లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎవరో వెనుకొండి ప్రోత్సహిస్తున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తుందన్న చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజధాని కోల్కతా వీధుల్లో రెండు అంశాలు కనిపించాయి. భీకరమైన బూట్ల చెప్పులతో పరుగులు పెడుతూ లాఠీలకు తుపాకులు పనిచెప్పిన పోలీసుల బారి నుంచి తప్పించుకుంటూనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన విద్యార్థి లోకం. ఎటు చూసినా ఈ రెండే కనిపించాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఈవినింగ్. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి విద్యార్థి లోకం మొత్తం కూడా ఆందోళన దిశగా పోయిన విషయం తెలిసింది. ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసు బూట్ల చప్పుళ్లు కవాతు చేస్తున్నాయి. దీంతో మొత్తానికి అంటే అటు ఇవాళ పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా 12 గంటల బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ బంద్ కు 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్ కాస్త చాలా హింసాత్మకంగా మారిపోయింది. చాలా చోట్ల బాంబు పేలుళ్లు జరిగినాయి, కాల్పుల ఘటనలు కూడా జరిగినాయి. అంతేకాదు ఒక బీజేపీ నేత కారు పైన బుల్లెట్ల వర్షం కూడా కురిసింది. దరిదాపు 5 నుంచి 6 రౌండ్ల వరకు కూడా బుల్లెట్లు ఆ కారు అద్దాల పైన పడ్డటువంటి విజువల్స్ కూడా బయటకు కనిపించినాయి. దరిదాపు ఎవరైతే ఈ బీజేపీ నేత కూడా ప్రియాంగు పాండే అనే వ్యక్తి ఎవరైతున్నారో బీజేపీ నేత, సో ఆయన పైన దుండగులు కొంతమంది కాల్పులు కూడా జరిపారు. సో దీంట్లో 2 వ్యక్తుల గాయాలు కూడా అయినాయి. దీనిలో ఒకరి పరిస్థితి మాత్రం చాలా ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక నాయకుడైనటువంటి అర్జున్ సింగ్ ఎవరైతున్నారో వాళ్ళ నివాసానికి వెళ్తున్నటువంటి క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది శ్రేణులు తమ పైన దాడి చేసినాయంటూ కూడా ప్రియాంగు పాండే ఆరోపిస్తున్నారు. దరిదాపు 50 నుంచి 60 మంది ఆందోళనకారులు తన కారును ఆపేసి ఈ దాడికి తెగబడ్డారంటూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. అంతేకాదు బాంబులు సైతం విసిరారంటూ కూడా చాలా హింసాత్మకమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. దరిదాపు ఇందాక మనం చెప్పుకున్నట్టు 6 నుంచి 7 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఫొటోస్ ను కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ మండిపడ్డది. అంతేకాదు ఏదైతే విద్యార్థి లోకం అంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ కు పట్టుబడుతున్నారు. గత 3 రోజులుగా మమతా రాజీనామా దిశగా ఒక ఉగ్ర రూపం అయితే కలకత్తా కనిపిస్తోంది. కలకత్తా కాళీమాత ఎంత ఉగ్ర రూపంగా ఉంటుందో ప్రస్తుతానికి కలకత్తా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంతే అగ్రెసివ్ గా అయితే కనిపిస్తున్నారు.
మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులంతా కూడా ఒక హింసాత్మకంగా ఆందోళనకు దిగారు. సో అది కాస్త హింసాత్మక ఇంకా సీరియస్ గా మారడంతో ఈ రోజు బీజేపీ శ్రేణులంతా కూడా అంటే వాళ్ళపైన జరిగినటువంటి దాడికి నిరసనగా ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోయినాయి. అంతేకాదు బస్సులన్నీ కూడా డిపోలకి పరిమితం అయిపోయినాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది బీజేపీ నేతల్ని కూడా పోలీసులంతా అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ అటు విద్యార్థుల్ని ఇటు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రియాంగు పాండే కారు పైన దాడికి యత్నిస్తున్న వ్యక్తులను సంబంధించినటువంటి వాళ్ళ వీడియోను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రతిపక్ష నేత బీజేపీ నాయకులు సువేంద్ర అధికారి కూడా తన ఖాతాలో ట్వీట్ చేయడం జరిగింది. మొత్తానికి పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించి ఇప్పటికే మొదటిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. సో ఈ ఘటన నిజానికి బాధాకరం. మహిళల పైన ఇట్లాంటి జరగడం ఆందోళనకరం. ఈ ఘటన తీవ్ర ఆవేదనను భయాన్ని కలిగించిందంటూ కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొట్టమొదటిసారి కోల్కతా ట్రైనీ డాక్టర్ విషయంలో తన స్పందన తెలియజేయడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనే అడ్డుకట్ట వేయాలంటూ కూడా అన్నారు. అక్క చెల్లెళ్ళు బిడ్డలు ఎవరైతే ఉంటారో ఇలాంటి అఘాయిత్యాలకు గురి కావడాన్ని ఏ నాగరిక సమాజం కూడా అనుమతించదంటూ కూడా మొట్టమొదటిసారిగా భారత రాష్ట్రపతి కూడా ఈ ఘటన పైన స్పందించడం జరుగుతుంది. ఇట్లాంటి నీచమైన ఘటనల విషయంలో సమాజం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిర్భయ ఘటన జరిగి 12 ఏళ్ల కాలంలో సమాజం ఎన్నో అత్యాచార ఘటనల్ని మర్చిపోయింది. బట్ ఇటువంటి సామూహిక మతిమరుపు అసహ్యకరమైనటువంటిది మాత్రం కోల్కతాలో జరగడం నిజానికి చాలా భయంకరమైనటువంటి విషయం. ఇప్పుడు చరిత్రను సమూలంగా మార్చేందుకు సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా అన్ని విధాలుగా ఈ సమస్యలు నిర్మూలించేందుకు మనంతా ప్రయత్నం చేయాలంటూ కూడా మొట్టమొదటిసారిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ అంశంపై స్పందించడం జరుగుతుంది. సో ఏదైనా కానీ ఇక ఈ అంశం ఇట్లా ఉన్నటువంటి క్రమంలో పశ్చిమ బెంగాల్లో ప్రశాంతతను తాను కోరుకుంటున్నానంటూ కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో తన రాజీనామా దిశగా స్లోగన్స్ వస్తున్నటువంటి క్రమంలో తానే అన్నారు. ఒకనొక కార్యక్రమంలో మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్పడే వాళ్లకు ఉరి శిక్ష పడాల్సిందే అంటూ కూడా మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ ఫౌండేషన్ డే సందర్భంగా ఇవాళ కోల్కతాలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో ఒక కార్యక్రమంలో ఉరి శిక్ష పడాల్సిందే, వచ్చే వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రేపిస్టులకు మరణ శిక్ష పడేలాగా 10 రోజుల్లో బిల్లును ఆమోదిస్తామంటూ కూడా ఒక సంచలనమైనటువంటి కామెంట్ ని అటు మమతా బెనర్జీ ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పార్టీ నేతల మధ్యలో మాట్లాడడం జరిగింది. సో ఇది కూడా 10 రోజుల్లోనే బిల్లు ఆమోదిస్తామంటూ చెప్పడం జరిగింది. ఈ బిల్లును కూడా గవర్నర్ కు పంపిస్తామని, ఆయన ఆమోదించకుంటే రాజ్ భవన్ ఎదుట బైఠాయింపు చేపడతామని కూడా చెప్పారు. బిల్లు ఆమోదించాల్సిందే. ఈసారి గవర్నర్ జవాబుదారు నుంచి తప్పించుకోవాలంటూ కూడా మమత చాలా సీరియస్ కామెంట్ మాత్రం చేయడం జరిగింది. మొత్తానికి అటు మరి కాసేపట్లో అంటే 6 గంటల లోపు బంద్ ముగిస్తున్నటువంటి క్రమంలో ఒక హింసాత్మకమైనటువంటి ఘటనలు మాత్రం పశ్చిమ బెంగాల్ జరుగుతున్నాయి. మమతా బెనర్జీ రాజీనామా దిశగా స్లోగన్స్ మిన్నంటున్నాయని చెప్పాలి వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.